చాలా మందికి అంటే ఎంఎం రోడ్డు రోషన్ లాడ్జీ దగ్గర ఉన్న ఎంఎం రోడ్డు ఇది 1 వే అని తెలియట్లేదు. ఈ ద్వారా ఆదోని ప్రజలకు తెలియజేసేది ఎంఎం రోడ్ అనేది ఇది 1 వే. ఓన్లీ అటు నుంచి అంటే షరాబాద్ నుంచి వస్తారే కానీ ఇటు నుంచి అటు పోకూడదు. ఎక్సెప్ట్ అక్కడ 2 ఆసుపత్రులు ఉన్నాయి. ఆ ఆసుపత్రి పేషెంట్లు ఉంటే వాళ్ళని ఏదన్నా కన్సిడర్ చేయగలుగుతారు. చాలా మందికి తెలియక ఇట్లే పోతున్నారు. కనుక ఇది 1 వే అని ఆదోని ప్రజలందరూ పోయిన వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? ఖచ్చితంగా 1 వే నో ఎంట్రీ కాబట్టి రాంగ్ రూట్ లో పోయినట్టే కాబట్టి వాళ్ళకి ఫైన్ వేయటం జరుగుతుంది. కానీ ముందుగానే వాళ్ళకి తెలియజేస్తున్నాను మీ ద్వారా వెళ్ళొద్దు అనేది. సార్ వర్షంలో కూడా డ్యూటీ తప్పదు కదా మాకు. మా ఆఫీసర్లో విజిబుల్ పోలీసింగ్ అనేది ప్రతిరోజు మేము పబ్లిక్ కోసం చేస్తూ ఉంటాం. ఈ పబ్లిక్ జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ టైంలో ఇంకా వర్షాలు పిడుగులు ఏ వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు ప్రమాదాల నుంచి కాపాడటానికి మేము చేస్తూనే ఉంటాం. అది దట్ ఈజ్ మై బైండర్ డ్యూటీ. అంటే దాంట్లో వర్షమా ఎండ వాన అనేది మాకు అవసరం లేదు. ఆటోలో హారన్స్ చాలా విపరీతంగా సౌండ్ పెడుతున్నారు సార్, దాంతో ఇరిటేట్ అవుతున్నారు ప్రజలు. హార్ట్ పేషెంట్, బీపీ పేషెంట్, అలాంటి వాళ్ళు ఎలాంటి చర్యలు అబ్జర్వ్ చేశాము. టౌన్లో అయితే ఈ ట్రక్కులు కానీ ఎక్కువ సౌండ్ సైరన్ ఉన్నాయి లేవు. అది ఓన్లీ ఇటు నుంచి ఆలూరు రోడ్డు ఇటు ఆస్పత్రి పిల్లటూరికి పోయాయి ఉన్నాయి. వాళ్ళందరికీ ఎలాగో మేము ప్రతి శనివారం ఈ ప్రమాద రహిత దినోత్సవాన్ని, ట్రాఫిక్ అవేర్నెస్ అని వారానికి 2-3 రోజులు ప్రోగ్రాం మేము పెడతానే ఉన్నాము. అప్పుడు ప్రతిరోజు ప్రతి ప్రోగ్రాం పెట్టినప్పుడు మేమే ఆటో స్టాండ్ దగ్గరికి పోయేసి పర్సనల్గా విజిట్ చేసి ఆటోలో ఉంటే అది తీకిస్తున్నాం. తీకిచ్చి మా దగ్గరే పెట్టుకొని 2-3 రోజుల తర్వాత వారి చేత రాపించుకొని సైరన్లు కానీ ఈ సౌండ్ ట్రక్కులు కానీ పెట్టమని రాపించుకొని పంపిస్తాం. ఈ సౌండ్ వస్తుంది. మొన్న మా డిఎస్పీ మేడం గారు కూడా చెప్పారు, ఈ కొంతమంది పెద్ద మ్యాచ్ వేసుకొని బ్రేక్ తొక్కి ఇది సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు. దాని మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మేమే దగ్గరుండి మ్యాచ్ కూడా ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వినకపోతే జరిమానా కూడా విధిస్తున్నారు. ఇది అసలు ఉండకూడదు. యాక్సిడెంట్ అయిందనుకోండి దూరంగా ఉన్నవాడికి కనిపించేది. ఈ రూట్గా ఇది కాదండి ఉండాలి, మనం కష్టపడి ఉండాలి. మీరు మార్చుకోండి. రేపు నాకు కనిపించకూడదు. మరి వెనక బాగుంది, ముందు నెంబర్ ప్లేట్ ఉండాలి. సైడ్ పెట్టండి. అక్కడ పోయి మీరు బాబు మీ రికార్డ్స్ చూపించండి. సౌండ్ కనుక పెద్ద బ్లాక్ ఉందా సైడ్ పెట్టి రికార్డ్స్ చూపించండి. అవును మ్యాచ్ లేకపోయినా కానీ ఎందుకంటే సౌండ్ వస్తుంది. ఏ మోడల్ ఇది బండి? 20 లోపల 22 నుంచి రాదే సౌండ్ రాదు బాబు. ఏం తల్లి కాదమ్మా, రికార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది? డ్రైవింగ్ లైసెన్స్ లేదు. పక్క వర్షం వస్తుంది. వారు ఏదైనా రేట్ చేసినా కానీ పెట్టి తగ్గిందంటే డ్రైవింగ్ లైసెన్స్ లేక డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండి ఆర్సీ లేదు. ఇంతమంది ఎక్కించుకోలేదు. 2 సార్లు తిరగచ్చు కదా.
మీకు ఒకసారి ఎక్కించుకొని తర్వాత మీ వారు ప్రొఫెసర్ రాగానే మీరు బాగా షాపింగ్ చేశారు, 10,000కి మంచిది, సంతోషం. ఆ 10,000లో 100 రూపాయలు పెడితే ముందర వెనక నేమ్ ప్లేట్ వస్తుంది కదా, నేమ్ ప్లేట్ వేయించుకోవచ్చు కదా. ఇంకా నెక్స్ట్ టైం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే మాత్రం వేసుకొని రావాలా. ఇంకోసారి అడుగుతున్నాను, నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ఇప్పుడు పొయ్యి నెంబర్ ప్లేట్ వేయించుకొని రా అని చెప్తా. దానికి లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, నెంబర్ ప్లేట్లు రెండూ లేవు. ఎన్నిసార్లు చెప్పుకుంటారు ఇంతకుముందు? ఈసారి చెప్పు, నువ్వే చెప్పు. మళ్ళీ ఇలాంటి గోనబావి దూరమైన ఊరు కూడా కాదు. ఎన్నిసార్లు పిహెచ్సి కింద ఎన్నిసార్లు వదిలేస్తున్నాడు. మరి ఇప్పుడైనా ఏమడుగుతున్నావు? నేను రికార్డ్స్ అడగట్లా. బండికి ముందల వెనక నేమ్ ప్లేట్ తీసుకొని రావాలి. బండి తాళం బండి తాళమే ప్రస్తుతానికి ఫైన్ వేస్తామమ్మా, తప్పు వేస్తారు. నెక్స్ట్ టైం నుంచి అన్ని పెట్టుకోండి అమ్మా. డ్రైవింగ్ లైసెన్స్ అమ్మా, రమ్మా. నేమ్ ప్లేట్ లేదు, నెంబర్ ప్లేట్ లేదు, ముందర కూడా ఉండాలి. మనం ఎందుకు ఫ్యాంట్ షర్ట్ వేసుకుంది? ఫ్యాంట్ రావు కదా. అట్లనే గవర్నమెంట్ రూల్ ప్రకారం బండికి ముందర వెనక నెంబర్ ప్లేట్ ఉండాలి. నువ్వు నెంబర్ ప్లేట్ లేకుండా ముగ్గురు పైన అవును పాపే. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే పాపని కేసు పెట్టవా? చెప్పు. పెద్ద మనిషి నీకే నీ వయసుకి లైసెన్స్ నీకే లేకుంటుంది. నీకే లైసెన్స్ లేదు, నువ్వు పిల్లల్ని పడేస్తే నీకేం వస్తుంది? తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును.
అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.